అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన జీవితంలో భయము మనల్ని ఆవరించింది. ఎందుకు ఆ భయమో నాకు బాగా తెలుసు. మనం అనుకున్నది ఏది మన బ్రతుకులు జరగట్లేదు కదా. మన భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని కోరుకున్నాం, కానీ మన భవిష్యత్తు మనం అనుకున్నట్లేదు. ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిన్నాయి, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి, అప్పుల బాధల మధ్య మునిగిపోయాం. కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు, మా పిల్లల భవిష్యత్తు చూస్తే భయం వేస్తుందయ్యా. వారు చదువుతున్నారు కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు వారికి రావట్లేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారని నేను ఆశపడ్డాను, కానీ నా పిల్లల బ్రతుకులు ఈరోజు అలా లేవు అని చాలామంది భయపడుతున్నారు. వ్యాపారాలు ప్రారంభించారు, చాలా భారీ నష్టాలే వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఓటమే వస్తుంది. అందుకే మన హృదయంలో చాలా భయం ఏర్పడింది. ఈ భయం వచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకో తెలుసా? బైబిల్లో చాలామంది భక్తిపరులకు భయం వచ్చింది, కానీ ఆ భయాన్ని వారు జయించగలిగారు. ఎలా జయించారు ఈరోజు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. కీర్తనల భాగం 34వ కీర్తన 4వ మాట చదవగలిగితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ కీర్తనల భాగము దావీదు మహాభక్తుడు రాశాడు. ఇంతకీ దావీదు ఎవరు తెలుసు కదా? ఇశ్రాయేలు ప్రజలందరూ భయము చేత మౌనంగా ఉండినప్పుడు, గొల్యాతుని జయించలేక అందరూ భయపడుతున్నప్పుడు, దావీదు ప్రభు పేరట ఒంటరిగా బరిలో నిలబడి దేవుని పక్షాన పోరాడిన ఒక మహాయోధుడు. కానీ అలాంటి దావీదు కూడా భయపడుతున్నాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు, అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు. దావీదు అబీమెలెకు ముందర వెర్రివాడి వలె నటించాడు. తన ఉమ్ము గడ్డం మీదుగా కార్చుకొని అక్కడ భయపడుతున్న పరిస్థితి. కానీ ఇలాంటి భయం కలిగిన పరిస్థితిలో దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే, ప్రభు దగ్గర విచారణ చేయగలిగాడు. దేవుడు ఉత్తరం ఇచ్చారు. ఆయనకి కలిగి ఉన్న భయములన్నిటి నుండి ప్రభు తప్పించారు. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీ భయం కలిగిన ప్రతిసారి మీరు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారు? వాస్తవానికి చెప్పాలంటే మనం అందరితో మాట్లాడుతూ ఉంటాం, మన భయాలు పంచుకుంటూ ఉంటాం. స్నేహితులకి, బంధువులకి, మనం ప్రేమించిన వారికి ఇంకా ఏకదాటిగా ఫోన్లు చేస్తూనే ఉంటాం. ఫోన్ వేడెక్కిపోయేదాకా చాలాసేపు మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదే మనం ప్రభు సందులో విచారణ చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన జరిగిస్తారు. మనకు కలిగి ఉన్న భయములన్నిటి నుండి ప్రభు విడిపిస్తారు. భయము చాలా ప్రమాదకరమైంది. పేతురు గారు ప్రభుని అడిగారు, ప్రభా నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే ప్రభులు వారు పేతురు గారిని అనుమతించారు. పేతురు నీళ్ళ మీద నడవడం ప్రారంభించారు. కానీ ఆ కెరటాలు ఓరు విన్నప్పుడు చుట్టూ వీస్తున్న గాలిని చూసి భయపడ్డాడు. ఆ భయము అతన్ని ముంచేసింది. ఈరోజు నేను అంటాను, మన భయం ఎలా చేస్తుందంటే ప్రభు మన పక్షాన నిలబడ్డాడన్న సంగతి కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. భయము దేవుడు తెరిచిన ద్వారముల గుండా నడవనివ్వదు. భయము దేవుని అద్భుతాన్ని చూడనివ్వదు. అదే మనం ధైర్యంగా నిలబడితే ఎర్ర సముద్రానైనా ధైర్యంగా దాటించగలిగిన దేవుడు ఆయన. అదే మనం ధైర్యంగా నిలబడి ప్రభు మీద విశ్వాసం ఉంచగలిగితే ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను పోషిస్తారు. నీకు కలిగి ఉన్న భయములంటి నుండి ప్రభు విడిపిస్తారు. ఈ మాట గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలను. క్యాన్సర్ వచ్చినప్పుడు మా కుటుంబం అంతా భయపడింది, కానీ ప్రభు వైపు చూసాం, ధైర్యాన్ని నింపాడు. ఈరోజు మీ ముందర సేవకుడిగా నిలబెట్టారు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, మీరెన్నడూ భయపడద్దు. మీ భవిష్యత్ అంతా తీసుకెళ్లి ప్రభు చేతిలో పెట్టండి. మీకు ఏ విషయంలో భయం అనిపించినా అది ప్రభు పాదాల దగ్గర పెట్టి విజ్ఞాపన చేయండి. ప్రభు తగిన కాలం వచ్చినప్పుడు మీకు జవాబిస్తారు. మీకు కలిగిన భయములన్నిటి నుండి నా ప్రభు విడిపించి, మీరు పడిన చోటే, ఓడిపోయిన చోటే, కన్నీరు కార్చిన చోటే నా ప్రభు మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబడతారు. చుట్టూ ఉండే అన్ని జనులు అందరూ మీకోసం సాక్ష్యం చెప్తారు. ఎలాగో తెలుసా? ఒకప్పుడు వారు ఓడిపోయారయ్యా, కానీ ప్రభు వారిని నిలబెట్టారు. ప్రభు వారికి విజయాన్ని ఇచ్చారు, ప్రభు వారికి ధైర్యాన్ని ఇచ్చారని అన్య జనులు మీకోసం గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు. ధైర్యంగా ఉండండి, భయపడద్దు. గాడ్ బ్లెస్ యూ.